హలో అండ్ వెల్కమ్ టు గిట్ సెషన్ 5. ఈ సెషన్‌లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే గిట్‌లో బ్రాంచింగ్ అంటే ఏంటి? ఆ బ్రాంచ్‌ని ఎందుకు క్రియేట్ చేయాలి? సో, ఎలా క్రియేట్ చేయాలి? ప్రాక్టికల్‌గా చేసి నేను చూపిస్తాను. కాబట్టి ఈ వీడియో చూసి చివరి వరకు మీరు ప్రాక్టీస్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గిట్‌లోనే. సో, ఎందుకు అంటే ఇంతకు ముందు ప్రీవియస్ సెషన్స్‌లో మనం నేర్చుకున్నవన్నీ మనం డైలీ యూజ్ చేస్తున్నప్పటికీ సో, మెయిన్‌గా డెవాప్స్ ఇంజినీర్ ఆర్ డెవలపర్. సో, ఈ బ్రాంచింగ్ స్ట్రాటజీని ఎవ్రీ డే యూజ్ చేస్తుంటారు. సో, ఈ బ్రాంచ్ ఎలా క్రియేట్ చేయాలి? ఒక బ్రాంచ్ నుంచి ఒక బ్రాంచ్‌కి ఎలా స్విచ్ అవ్వాలి? అనేది చాలా ఇంపార్టెంట్. సో, గైస్ ఇంకా మన ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను మన ఛానెల్‌లో ఏడబ్ల్యూఎస్ కోర్స్ తెలుగులో ఫ్రీగా ఇస్తున్నాను. అలాగే గిట్ అండ్ మావెన్ ఇస్తున్నాను. ఇంకా లినక్స్ అండ్ షెల్ స్క్రిప్టింగ్ బేసిక్స్, అలాగే డెవాప్స్ కంటెంట్, ఏఐ కంటెంట్, ఇంకా ఇండస్ట్రీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో నేను వీడియోస్ అప్‌లోడ్ చేస్తుంటాను. అలాగే సో, నేను ఇందులో మాక్ ఇంటర్వ్యూ వీడియోస్ కూడా నేను అప్‌లోడ్ చేస్తుంటాను. సో, కాబట్టి ఇది చాలా యూజ్ అవుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో అప్‌లోడ్ చేసిన వెంటనే మీకు అలర్ట్ మెసేజ్ వస్తుంది. అలాగే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఎంత లైక్ చేస్తే అంతమందికి రీచ్ అవుతుంది. అంతమందికి యూజ్ అవుతుంది ఇది. ఎవరైతే ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికి. సో, కాబట్టి లైక్ చేయటం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్‌కి ఎవరికి అవసరమైన వాళ్ళకి ఇది షేర్ చేయండి. ఫైన్. సో, ఇంకా ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకోబోతున్నాము అనేది ఒక్కసారి చూద్దాం. యాహ్! టాపిక్స్ కవర్డ్ ఇన్ దిస్ వీడియో. చూడండి ఒకసారి వాట్ ఈస్ గిట్ బ్రాంచింగ్ అండ్ వై ఈస్ ఇట్ రిక్వైర్డ్? సో, గిట్‌లో బ్రాంచింగ్ అనేది ఏంటి? అది ఎందుకు అవసరం పడుతది? అలాగే హౌ టు క్రియేట్ ఎ గిట్ బ్రాంచ్ ఎలా క్రియేట్ చేయాలి? సో, హౌ టు యూజ్ ఎ గిట్ బ్రాంచ్. సో, దాన్ని ఎలా యూజ్ చేయాలో కూడా నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. ఓకే గైస్, మనం ఈ సెషన్‌లో గిట్ బ్రాంచ్ అంటే ఏంటి? గిట్ బ్రాంచ్‌ని ఎలా యూజ్ చేస్తాం? ఎందుకు యూజ్ చేస్తాం అనేది ఇన్ డీటెయిల్‌గా నేర్చుకుందాం. సో, అలాగే ఫస్ట్ నేను థియరిటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తాను. గిట్ బ్రాంచ్‌ని క్రియేట్ చేసి సో, దాన్ని ఎలా యూజ్ చేస్తామనేసి డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, డెవాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండిటిలో నేను చూపిస్తాను. సో, మీరు కాబట్టి క్లియర్‌గా చూడండి. ఇప్పుడు అసలు మనం ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందు, ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు ప్రీవియస్ సెషన్స్ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మనం ఏం చేసామో. ప్రీవియస్ సెషన్స్‌లో డెవాప్స్ ఇంజినీర్ వచ్చి గిట్‌హబ్‌లో రిమోట్ రిపాజిటరీని క్రియేట్ చేసాడు. ఆ రిపాజిటరీని డెవలప్‌మెంట్ టీమ్‌కి ఇచ్చాడు. ఆ యూఆర్ఎల్‌ని షేర్ చేసాడు. షేర్ చేసిన తర్వాత డెవలపర్ దాన్ని క్లోన్ చేసుకున్నాడు. ఎంప్టీ రిపాజిటరీని గిట్‌హబ్ నుంచి తన లోకల్ ల్యాప్‌టాప్‌లోకి, తన లోకల్ మెషిన్‌లోకి. అక్కడ తను కోడ్ యాడ్ చేసాడు. ఏదైతే కోడ్ రాయాలనుకున్నాడో తను, ఆ కోడ్‌ని డెవాప్స్ టీమ్‌కి షేర్ చేయటం కోసం కోడ్‌ని అందులో రాసి దాన్ని పుష్ చేసాడు రిమోట్ రిపాజిటరీకి. అక్కడి నుంచి డెవాప్స్ ఇంజినీర్ దాన్ని క్లోన్ చేసుకున్నాడు. క్లోన్ చేసుకున్న తర్వాత సో, ఏదో బిల్డ్ చేసాడు. బిల్డ్ ప్రాసెస్‌లో ఏదో బగ్గొస్తే మళ్ళీ డెవలప్‌మెంట్ టీమ్‌కి కాంటాక్ట్ చేసాడు. డెవలపర్ మళ్ళీ దాన్ని బగ్ ఫిక్స్ ఎలా చేసాడు? కోడ్‌ని మోడిఫికేషన్స్ చేసాడు. కోడ్‌ని ఎలా మోడిఫికేషన్స్ చేసాడు? మళ్ళీ దాన్ని గిట్‌హబ్ రిపాజిటరీ నుంచి తన లోకల్ సర్వర్‌లోకి క్లోన్ చేసుకొని, దాన్ని కోడ్ మోడిఫికేషన్స్ చేసి ఫిక్స్ చేసాడు. బగ్ ఫిక్స్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి రిమోట్ రిపాజిటరీకి పంపించాడు. తర్వాత డెవాప్స్ ఇంజినీర్ నెక్స్ట్ ప్రాసెస్ బిల్డ్ చేసాడు. టెస్టింగ్ స్టేజ్ కూడా జరిగింది. ఫైన్. సో, ఇప్పుడు టోటల్ ప్రాసెస్ జరిగిపోయింది. బ్రాంచ్ గురించి మాట్లాడకుండానే, బ్రాంచ్ అంటే ఏంటో కూడా మనకు తెలియకుండా రిపాజిటరీని క్రియేట్ చేసాం. తర్వాత దాన్ని డెవలప్‌మెంట్ టీమ్‌కి షేర్ చేసాం. డెవలపర్ కూడా దాంట్లో సక్సెస్‌ఫుల్‌గా కోడ్ రాసాడు. సో, ఎక్కడ బగ్ రాలేదు. అంటే బగ్ అంటే కోడ్‌లో వచ్చింది గానీ, గిట్ రిపాజిటరీలో బ్రాంచ్ లేదని ఎక్కడ ఎర్రర్ రాలేదు. సో, మరి బ్రాంచ్ ఎందుకు అవసరం? ఎందుకు అవసరం అంటే ఒక్కసారి నేను ఇలా చెప్తే మీకు గుర్తు రాకపోవచ్చు కానీ, ఒకసారి నేను డ్రా చేసి ఆ యూజ్ కేస్ ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తా. ఫైన్. సో, ఫస్ట్ ఇది గిట్‌హబ్. గిట్‌హబ్‌లో గిట్ రిపాజిటరీ ఉంటుంది కదా! సో, గిట్‌హబ్‌లో మీ అందరికీ అకౌంట్ ఉంది అనుకుంటున్నాను నేను. ప్రీవియస్ సెషన్స్‌లో నేను చూపించాను. ఎలా దాన్ని క్రియేట్ చేయాలని. ఫైన్. ఇప్పుడు ఇక్కడ డెవలపర్ ఉన్నాడు. ఇక్కడ డెవాప్స్ ఇంజినీర్ ఉన్నాడు. సేమ్ ఇలాంటి డయాగ్రామే నేను డ్రా చేసి ప్రీవియస్ సెషన్స్ ఎవరైనా చూడకపోతే వెంటనే చూడండి. యాహ్! అయితే ఈ డెవలపరు తినొచ్చి డెవలప్‌మెంట్ టీమ్ నుంచి జావా డెవలపర్. ఈ డెవలపర్ కోడ్ రాయాలనుకున్నాడు ఫస్ట్. సో, నేను ప్రీవియస్ సెషన్స్‌లో ఏం చేశామనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఈ డెవలపర్ అనేవాడు కోడ్ రాయాలని ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కి. కోడ్ రాయాలంటే రిపాజిటరీ ఉండాలి కదా! సో, గిట్‌హబ్‌లో రిపాజిటరీ ఉండాలి. ఆ గిట్‌హబ్‌లో రిపాజిటరీ క్రియేట్ చేయమని డెవాప్స్ ఇంజినీర్‌కి రిక్వెస్ట్ చేసాడు. డెవాప్స్ ఇంజినీర్‌కి మెయిల్ పెట్టాడు. సో, అప్పుడు ఆ డెవాప్స్ ఇంజినీర్ ఏం చేసాడు? డెవాప్స్ ఇంజినీర్ ఇక్కడున్నాడు.
అప్రూవల్స్ అన్ని చెక్ చేసి ప్రాపర్ అప్రూవల్స్ ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ దీనిలో రిపాజిటరీ క్రియేట్ చేశాడు గిట్హబ్లో. ఎలా క్రియేట్ చేశాడు? నేను చేసి చూపించాను, ఇవన్నీ నేను చేసి చూపించాను మీకు. ఇక్కడికి వెళ్ళేసి గిట్హబ్లోకి వెళ్ళి అకౌంట్ ఉండింది, అకౌంట్ క్రియేట్ చేసుకొని తర్వాత ఇక్కడ రిపాజిటరీని క్రియేట్ చేశాడు. రిపాజిటరీకి నేమ్ ఏమిచ్చాడు అంటే మనం యూజ్ చేసిన రిపాజిటరీనే ఇది. మనం ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ కోసం వర్క్ చేస్తున్నాం అంటే ఫ్లిప్కార్ట్ వైటీ అని ఇచ్చాడు. ఎక్స్టెన్షన్ .git అదే తీసుకుంది, ఎందుకంటే ఎవ్రీ గిట్ రిపాజిటరీ హ్యాస్ ఎక్స్టెన్షన్ .git. ఫైన్. సో ఈ యూఆర్ఎల్ని ఈ డెవలపర్కి షేర్ చేశాడు. షేర్ చేసినప్పుడు ఈ డెవలపర్ ఏం చేశాడు? దీన్ని ఇక్కడికి క్లోన్ చేసుకోండి. దీన్ని ఈ రిపాజిటరీని ఇవన్నీ మనం చేసినవి నేను చెప్పేది. సో దీన్ని ఇక్కడికి క్లోన్ చేసుకున్నాడు. క్లోన్ చేసుకొని ఇందులో కోడ్ మోడిఫికేషన్స్ చేశాడు. కోడ్ మోడిఫికేషన్స్ ఎలా చేశాడు? కోడ్ మోడిఫికేషన్స్ ఇక్కడికి తెచ్చుకున్న తర్వాత నేను ఏం చేశాడంటే జస్ట్ లెట్ మీ డ్రా దిస్ డయాగ్రామ్. మళ్ళీ సో ఇదంతా సోర్స్ ఏరియా, స్టేజ్ ఏరియా అదంతా నేను మళ్ళీ రాయట్లేదు. ఇప్పుడు ఈ రిపాజిటరీని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఏం చేశాడంటే డే 3 సెషన్ 3లో లాగిన్ 1.java అనే ఒక .java ఫైల్ని ఇక్కడ యాడ్ చేశాడు. అంటే రియల్ జావా కోడ్ రాసి దాన్ని మళ్ళీ ఇక్కడికి పుష్ చేశాడు. ఇక్కడికి పుష్ చేసినప్పుడు అది ఎక్కడికి వెళ్ళింది? లాగిన్ 1.java. ఫైన్, ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏం చేశారు? నెక్స్ట్ మన డెవాప్స్ ఇంజనీర్ దీన్ని క్లోన్ చేసుకున్నాడు. క్లోన్ అంటే డౌన్లోడ్. క్లోన్ చేసుకొని లెట్ మీ జస్ట్ డ్రా. యూజ్ కేస్ ఇంపార్టెంట్. యూజ్ కేస్ అర్థం చేసుకోండి. అంత యూజ్ కేస్ అర్థమైందంటే కమాండ్స్ అనేది చాలా సింపుల్ కమాండ్స్, చాలా తక్కువ కమాండ్స్ యూజ్ చేస్తాం మనం. ఇక్కడికి క్లోన్ చేసుకున్నాడు. క్లోన్ చేసుకున్న తర్వాత దీన్ని బిల్డ్ చేస్తాడు కదా, బిల్డ్ చేసాడు డెవాప్స్ ఇంజనీర్. బిల్డ్ చేసినప్పుడు ఏదో సంథింగ్ ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ వచ్చినప్పుడు అంటే ఆ బిల్డ్ ప్రాసెస్లో బగ్ వచ్చింది. ఏదో బగ్ వచ్చినప్పుడు డెవాప్స్ ఇంజనీర్ దాన్ని ఫిక్స్ చేయలేడు కదా. ఎందుకు చేయలేడు? డెవాప్స్ ఇంజనీర్కి జావా స్కిల్స్ ఉండవు, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండదు. డెవాప్స్ ఇంజనీర్కి జావాలో కోడ్ చేంజెస్ ఎలా చేస్తాడు? కోడ్ చేంజెస్ చేయాలి కదా, అది ఫిక్స్ చేయాలంటే. కాబట్టి డెవలపర్కి ఇన్ఫార్మ్ చేశాడు, మెయిల్ పంపించాడు. జస్ట్ అజ్యూమ్ దట్. తర్వాత డెవలపర్ ఏం చేశాడు? మళ్ళీ అంటే అప్పటికి దీన్ని యాడ్ చేసిన తర్వాత దీన్ని డిలీట్ చేసేస్తున్నాడు కదా, మళ్ళీ దీన్ని క్లోన్ చేసుకొని చేంజెస్ చేసి పంపించాడు. సో ఈ ప్రాసెస్ మొత్తం మనం ప్రీవియస్ సెషన్స్లో బ్రాంచ్ అనే కాన్సెప్ట్ లేకుండా మనకు తెలియకుండా చేసేసాం. మరి ఇప్పుడు ఎందుకు అవసరమైంది కొత్తగా బ్రాంచ్? ఇప్పుడు మాక్సిమం డెవలపరు, జాగ్రత్తగా వినండి, మాక్సిమం డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏం చేస్తారు? న్యూ కోడ్ అన్నా రాస్తుంటారు, లేదంటే ఉన్న కోడ్ని మోడిఫికేషన్స్ అన్నా చేస్తుంటారు. సో ఇక్కడ రాస్తాను, న్యూ కోడ్ రాస్తారు. న్యూ కోడ్ ఎందుకు రాస్తారు అంటే ఏదైనా న్యూ ఫీచర్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి. ఇంప్లిమెంటింగ్ న్యూ ఫీచర్స్. ఏదో ఫ్లిప్కార్ట్ వాళ్ళు కొత్త ఫీచర్ నాకు ఏదో యాడ్ చేయమంటాడు, లేదా ఆఫర్స్ నేను రిలీజ్ చేస్తున్నాను ఏదో ఫెస్టివల్కి, లేదంటే జనవరి 1st నాకు కోడ్ రాసేయమంటాడు, అప్పుడు రాస్తారు న్యూ కోడ్. ఉన్న కోడ్ని మోడిఫికేషన్స్ చేస్తుంటారు. ఎప్పుడు చేస్తుంటారంటే ఏదైనా బగ్ వచ్చినప్పుడు ఆ బగ్ ఫిక్స్ చేయాలంటే కోడ్లో కరెక్ట్ చేయాలి కదా, ఏదో రాంగ్ కోడ్ ఉంటేనే బగ్ వస్తుంది. సో దాన్ని చేయాలి కాబట్టి యూజువల్గా టు ఫిక్స్ బగ్ ఫిక్స్ చేయడానికి, బగ్స్ని ఫిక్స్ చేయడానికి కోడ్ మోడిఫికేషన్స్ చేస్తుంటారు. ఇవి రెండు మనం చేసాం బ్రాంచ్ లేకుండా. డెవలపరు కోడ్ రాశాడు, ఫస్ట్ టైం లాగిన్ 1.java అనే దాన్ని న్యూ కోడ్ రాసి ఇక్కడికి పుష్ చేశాడు, తర్వాత ఇక్కడికి పుష్ చేశాడు. డెవలపర్ డెవాప్స్ క్లోన్ చేసుకున్నాడు, దాన్ని రాశాడు, అది బిల్డ్ చేశాడు. తర్వాత మళ్ళీ బగ్ వచ్చింది. బగ్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ బగ్ ఫిక్స్ చేశాడు డెవలపర్, బ్రాంచ్ లేకుండానే. బట్ ఇప్పుడు ఈ రోజు మనం ఈ బ్రాంచ్ ఎందుకు అవసరమైంది అంటే, ఇప్పటి వరకు ఏదైతే చేశాడో ఇది రాంగ్ మెథడ్ అంటే ఆ స్టెప్స్ కరెక్ట్, నేను మొత్తం టోటల్ రాంగ్ అని చెప్పట్లేదు. తను ఫాలో అయిన ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది రాంగ్. మిగతా అంతా కమాండ్స్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఎందుకు రాంగ్ అని చెప్తున్నానంటే, ఇప్పుడు డెవలపరు ఒక కోడ్ని రాసినప్పుడు, యాడ్ చేసినప్పుడు ఆ కోడ్ వచ్చి ఆ కోడ్ని ఎక్కడ యాడ్ చేశాడు, ఎక్కడ రాశాడు? గిట్ రిపాజిటరీలో రాశాడు. గిట్ రిపాజిటరీలో కోడ్ అనేది ర్యాండమ్గా ఉండిపోదు. ఎక్కడంటే అక్కడ, ఈ మొత్తం ప్లేస్లో ఎక్కడంటే అక్కడికి వెళ్ళి స్టోర్ అవ్వదు కోడ్.
ఒక పర్టిక్యులర్ ఏరియాలో స్టోర్ అవుతుంది. సో, పర్టిక్యులర్ ఏరియాలో స్టోర్ అయినప్పుడు ఆ పర్టిక్యులర్ ఏరియానే బ్రాంచ్ అంటారు. ఈ బ్రాంచ్‌లో స్టోర్ అవుతుంది. మరి ఆ బ్రాంచ్ మనం క్రియేట్ చేయలేదు కదా! అది ఎలా ఎళ్ళింది అంటే బై డిఫాల్ట్ ఒక బ్రాంచ్ ఉంటుంది అందులో. రిపాజిటరీ క్రియేట్ చేసిన వెంటనే బై డిఫాల్ట్ ఒక బ్రాంచ్ ఉంటుంది. ఆ బ్రాంచ్ నేమ్ మెయిన్ బ్రాంచ్ అంటారు. లేదా కొన్ని రిపాజిటరీస్‌లో మాస్టర్ బ్రాంచ్ అని ఉంటుంది. 2 ఒకటే. ఫైన్. ఇంతకుముందు అన్నిట్లో మాస్టర్ అనే ఉండేది. ఇప్పుడు మెయిన్ ఉంది. ఇది డిఫాల్ట్ బ్రాంచ్. సో, ఇది డిఫాల్ట్ బ్రాంచ్. మనం క్రియేట్ చేయకపోయినా ఉంటుంది. ఫైన్. అయితే ఈ మొత్తం చేంజెస్ ఈ మెయిన్ బ్రాంచ్‌లో డిఫాల్ట్ బ్రాంచ్‌లోనే జరిగిపోయింది. ఎందుకంటే మనం ఏ న్యూ బ్రాంచ్‌ని క్రియేట్ చేయలేదు కాబట్టి. సో, ఇది మెయిన్ బ్రాంచ్, ఇది మెయిన్ బ్రాంచ్. ఎందుకు అన్నిట్లో గీస్తున్నానంటే రిపాజిటరీలో బ్రాంచ్ నువ్వు రిపాజిటరీని ఎక్కడికి క్లోన్ చేసుకున్నా అందులో ఉండిపోతుంది ఆ బ్రాంచ్. కాబట్టి ఇక్కడికి క్లోన్ చేసినా లోపల బ్రాంచ్ ఉంటుంది. ఇక్కడ చేసినా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఫైన్. అయితే నేను ఇప్పుడు చెప్పాను కదా! ఇప్పటి వరకు చేసిన ఫాలో అయిన మెథడ్, ఆ ప్రాసెస్ రాంగ్ అని, ద వే రాంగ్ అని చెప్పాను కదా! ఎందుకు అంటే మెయిన్ బ్రాంచ్‌లో డైరెక్ట్‌గా చేంజెస్ చేయకూడదు. ఎందుకు మెయిన్ బ్రాంచ్‌లో డైరెక్ట్‌గా చేంజెస్ చేయకూడదు అంటే, మెయిన్ బ్రాంచ్‌లో ఎప్పుడూ ఒక స్టేబుల్ కోడ్‌ని ఉంచాలి. స్టేబుల్ కోడ్. అంటే ఇంక దాంట్లో బగ్స్ ఉండకూడదు. ఇంక దాంట్లో ఎవరు ఊరుకూరికే ఎళ్లి చేంజెస్ చేయకూడదు. ఎందుకంటే సో, ఇప్పుడు క్లయింటు ఒక ప్రాజెక్ట్ మీద హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్, థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ పెడతాడు. సో, ఇయర్స్ ఆఫ్ టైమ్ స్పెండ్ చేస్తాడు. కొన్ని థౌసండ్స్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తారు. ఇది మొత్తం చేయటానికి కోడ్ రాస్తారు కదా! కోడ్ రాయాలి కదా! కోడ్ రాస్తేనే స్టార్ట్ అవుతది ప్రాజెక్ట్. కోడ్ అనేది హార్ట్ లాంటిది. కోడ్ లేకపోతే అసలు ప్రాజెక్ట్ లేదు. ఈ కోడ్‌ని స్టోర్ చేస్తాడు కదా! ఈ కోడ్ ఎప్పుడైనా సరే ఈ కోడ్‌ని ఏమేం చేస్తారు? కోడ్ రాసిన తర్వాత దాన్ని మళ్ళీ బిల్డ్ చేస్తాం. దాన్ని టెస్ట్ చేస్తాం. ఇదంతా చేసిన తర్వాత ఆ ఒరిజినల్ కోడ్ అనేది ఒక చోట ఉండాలి. క్లయింట్‌కి అదే అసెట్ ఇందులో ఈ ప్రాజెక్ట్‌లో. క్లయింట్‌కి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ మినిట్‌లో, ఏ సెకండ్‌లో కావాలంటే ఆ సెకండ్‌లో ఒరిజినల్ కోడ్ తన దగ్గర ఉండాలి. సో, అందుకని మెయిన్ బ్రాంచ్‌లో స్టేబుల్ కోడ్‌ని స్టోర్ చేసి పెడతాం. మెయింటైన్ చేస్తాం. ఏదన్నా చేంజెస్ చేయాల్సొచ్చినప్పుడు డైరెక్ట్‌గా మెయిన్ బ్రాంచ్‌లోకెళ్ళి చేశారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బగ్ వచ్చింది. డెవాప్స్ ఇంజినీర్ బగ్ ఫౌండ్ చేశాడు. ఆ బగ్‌ని ఈ డెవలపర్‌కి చెప్పాడు. ఈ డెవలపర్ డైరెక్ట్‌గా ఏం చేశాడు? నిన్న ప్రీవియస్ సెషన్‌లో ఈ దీన్ని ఇక్కడికి క్లోన్ చేసుకున్నాడు. సో, ఇది వచ్చేసింది. ఇదేంటి మెయిన్ బ్రాంచ్ ఇది. ఆర్ మాస్టర్ బ్రాంచ్. ఈ మెయిన్ బ్రాంచ్‌లో చేసేసాడు. మెయిన్ బ్రాంచ్‌లో చేంజెస్ చేశాడు. బట్ ఆ చేంజ్ కూడా మళ్ళీ కరెక్టా కాదో తెలీదు గదా! టెస్ట్ చేసే వరకు తెలీదు గదా! అంటే సెకండ్ టైమ్ బగ్ ఫిక్స్ చేయడానికి కోడ్ చేంజెస్ చేస్తే కూడా సో, వి ఆర్ నాట్ షూర్ వెదర్ దట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. అది మళ్ళీ కరెక్టా కాదా మనకు తెలీదు. టెస్ట్ చేస్తేనే తెలుస్తది. అది రాంగ్ అయ్యుంటే ఇక్కడ ఈ కోడ్ మొత్తం రాంగ్ అయినట్లే గదా! మెయిన్ బ్రాంచ్‌లో. సో, అలా ఉండకూడదు గదా! మెయిన్ బ్రాంచ్‌లో స్టేబుల్ కోడ్ ఉండాలి. బగ్ ఫ్రీ కోడ్ ఉండాలి ఎప్పుడు. సో, అందుకని ఏం చేయాలంటే ఈ బ్రాంచ్‌ని యూజ్ చేయకూడదు. కోడ్ మోడిఫికేషన్స్‌కైనా దేనికైనా వర్క్ చేయటానికి మెయిన్ బ్రాంచ్‌ని యూజ్ చేయకూడదు. మెయిన్ బ్రాంచ్‌ని ఎప్పుడు స్టేబుల్ కోడ్‌ని స్టోర్ చేసేదానికి మాత్రమే యూజ్ చేయాలి. ఒక్కోసారి ప్రొడక్షన్‌లో కోడ్ రిలీజ్ చేయటానికి యూజ్ చేయాలి. ఎందుకంటే ఇది కస్టమర్ కోడ్. ప్రొడక్షన్‌లోకి డిప్లాయ్ చేసే కోడ్ ఎలా ఉంటది? బగ్ ఫ్రీ కోడ్ ఉంటది. సో, అది ఇక్కడ ఉంది మెయిన్ బ్రాంచ్‌లో. కాబట్టి దానికి యూజ్ చేయొచ్చు చాలా సార్లు. ఫైన్. దానికి కూడా అప్రూవల్స్ కావాలి. ఫైన్. ఇప్పుడు మరి మెయిన్ బ్రాంచ్‌లో డైరెక్ట్‌గా చేంజెస్ చేయకూడదు. మరి డెవలపర్ ఎక్కడ చేంజెస్ చేయాలి? ఎక్కడ చేంజెస్ చేయాలంటే ఇప్పుడు నేను యూజ్ కేస్ చెప్తాను చూడండి. సో, మెయిన్ బ్రాంచ్ అనేది డిఫాల్ట్‌గా ఉండింది. డెవలపర్ ఇక్కడికి పుష్ చేసాడు. సో, డెవాప్స్ ఇంజినీర్ అది రిపాజిటరీ క్రియేట్ చేసాడు. డెవలపర్‌కి దాన్ని యూఆర్ఎల్ షేర్ చేసాడు. డెవలపర్ దాన్ని ఎంప్టీ రిపాజిటరీ క్లోన్ చేసుకున్నాడు. ఇవన్నీ మనం చేసాం. అక్కడ లాగిన్ 1.javaని యాడ్ చేసి ఇక్కడికి పుష్ చేసాడు. అక్కడి నుంచి డెవాప్స్ ఇంజినీర్ క్లోన్ చేసుకున్నాడు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను వినండి జాగ్రత్తగా. యూజ్ కేస్ ఇంపార్టెంట్. ఇక్కడ బిల్డ్ ప్రాసెస్‌లో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఈరోజు టాపిక్. ఈ బిల్డ్ ప్రాసెస్‌లో బగ్ వచ్చింది. బగ్ వచ్చినప్పుడు డెవాప్స్ ఇంజినీర్ దాన్ని ఫిక్స్ చేయలేడు కాబట్టి డెవలపర్‌కి ఆటోమేటెడ్ ఈమెయిల్ నోటిఫికేషన్ పంపించాడో లేకపోతే మాన్యువల్‌గా మెయిల్ సెండ్ చేసాడో బట్ వాళ్ళకి ఎస్కలేట్ చేశారు. ఇప్పుడు డెవలపరు దీన్ని ఈ బగ్‌ని ఫిక్స్ చేయాలంటే కోడ్ మోడిఫికేషన్స్ చేయాలి కదా! కోడ్ మోడిఫికేషన్స్ మెయిన్ బ్రాంచ్‌లో డైరెక్ట్‌గా చేయకూడదు కాబట్టి ఈ డెవలపర్ ఏం చేస్తాడంటే డెవాప్స్ ఇంజినీర్‌కి మెయిల్ పంపిస్తాడు. రిక్వెస్ట్ చేస్తాడు. ప్లీజ్ క్రియేట్ ఎ బ్రాంచ్ టు ఫిక్స్ ద బగ్. టు మోడిఫై ద కోడ్ టు ఫిక్స్ ద బగ్. ఒక బ్రాంచ్ క్రియేట్ చేసి ఇవ్వండి. నేను ఈ కోడ్‌ని మోడిఫికేషన్స్ చేయాలి అని చెప్తాడు. సో, అప్పుడు ఈ డెవాప్స్ ఇంజినీరు
ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తాడు. ఇక్కడ కస్టమ్ బ్రాంచ్ మన ఓన్‌గా ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తాడు. ఆ బ్రాంచ్ ఎలా క్రియేట్ చేస్తాడంటే ఫస్ట్ ఈ ఎంప్టీ ఇక్కడ ఉంది కదా! ఈ రిపాజిటరీ ఎంప్టీ రిపాజిటరీ కాదు. సారీ ఈ రిపాజిటరీ ఉంది కదా! ఆల్రెడీ దీన్ని ఇక్కడికి క్లోన్ చేసుకుంటాడు తన లోకల్‌లో. క్లోన్ చేసుకొని ఇక్కడ ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తాడు. చూడండి. చూడండి. ఇక్కడ ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తాడు. గ్రీన్ కలర్‌లో ఉంది కదా! ఇది న్యూ బ్రాంచ్. ఈ బ్రాంచ్‌కి ఒక నేమ్ ఇస్తాడు. ఏం నేమ్ ఇస్తాడంటే ఫస్ట్ ఉండేది మెయిన్ బ్రాంచ్ ఆర్ మాస్టర్ బ్రాంచ్. డిఫాల్ట్ బ్రాంచ్. ఆల్రెడీ ఉంది. మెయిన్ ఆర్ మాస్టర్. ఇప్పుడు ఈ న్యూ బ్రాంచ్‌కి నేమ్ ఏమి ఇస్తాడంటే ఇది డెవలప్‌మెంట్ టీమ్ వాళ్ళు కదా! చేయమన్నది. డెవ్ బ్రాంచ్ అని ఇస్తాడు. డెవ్ 1.2.3 అని ఇస్తాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. ఈ 1.2.3 ఎందుకు ఇస్తాం ఇలా అనేది కూడా నేను తర్వాత చెప్తాను. ఇచ్చిన తర్వాత ఈ కోడ్ దీనిలోకి ఎలా వస్తది? ఇప్పుడు డెవలపర్ కోడ్ మోడిఫికేషన్స్ చేయాలంటే ఈ మెయిన్ బ్రాంచ్‌లో ఉన్న కోడ్ అంతా దీంట్లోకి రావాలి కదా! దీంట్లోకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. దీంట్లో మళ్ళీ కాపీ చేసి పేస్ట్ చేయని ఇదంతా అవసరం లేదు. మెయిన్ బ్రాంచ్ నుంచి ఒక డెవ్ బ్రాంచ్ క్రియేట్ చేసిన వెంటనే ఏదైతే కోడ్ అందులో ఉందో ఎన్ని ఫైల్స్ ఉన్నా, ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నా అది మొత్తం దీనిలోకి బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత బ్రాంచ్ క్రియేట్ చేసిన తర్వాత మన డెవాప్స్ ఇంజినీర్ ఏం చేస్తాడంటే ఈ బ్రాంచ్‌ని ఈ రిపాజిటరీని టోటల్‌ని ఇక్కడికి పుష్ చేస్తాడు ఈ బ్రాంచ్‌ని. ఇక్కడికి పుష్ చేసినప్పుడు అది వచ్చి కాస్త ఇక్కడ కూర్చుంటుంది. ఆ బ్రాంచ్ వచ్చి ఇక్కడికి వచ్చేస్తుంది. రిమోట్ రిపాజిటరీలోకి. రిమోట్ రిపాజిటరీలోకి వచ్చినప్పుడు దాంట్లో కోడ్ కూడా అలాగే ఉంటుంది కదా! లాగిన్ ఆన్ బ్రాంచ్ జావా. ఇప్పుడు దీన్ని డెవలపర్‌కి చెప్తాడు. ఈ మెయిల్‌కి రిప్లై ఇస్తాడు. హాయ్ డెవలప్‌మెంట్ టీమ్ ఐ హావ్ క్రియేటెడ్ ఎ న్యూ బ్రాంచ్ యాస్ పర్ యువర్ రిక్వెస్ట్. దట్ బ్రాంచ్ నేమ్ ఈస్ dev 1, 2, 3. యూ కెన్ జస్ట్ క్లోన్ అండ్ యూ కెన్ జస్ట్ డూ యువర్ కోడ్ మోడిఫికేషన్స్. ఇప్పుడు మీరు ఏదైతే వర్క్ చేయాలనుకున్నారో చేసుకోవచ్చు అని చెప్తాడు. అప్పుడు డెవలపర్ దీన్ని క్లోన్ చేసుకుంటాడు మళ్ళీ. క్లోన్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు ఈ బ్రాంచ్‌లో వర్క్ చేస్తాడు. మళ్ళీ దాన్ని ఇక్కడికి పుష్ చేస్తాడు. ఫైన్. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ డెవలపర్‌కి బగ్ వచ్చిందనుకుందాం. ఆ బగ్‌ని ఫిక్స్ చేయటానికి ఒక బ్రాంచ్ క్రియేట్ చేయమని డెవాప్స్ టీమ్‌కి రిక్వెస్ట్ చేశాడనుకుందాం. డెవాప్స్ ఇంజినీర్‌కి. ఇప్పుడు డెవాప్స్ ఇంజినీర్ ఏం చేస్తాడు? ఒక బ్రాంచ్‌ని క్రియేట్ చేస్తాడు. అది ఎలా చేస్తాడో చూద్దాం. ఎలా చేస్తాడనుకున్నాం? ఇక్కడ నుంచి ఫస్ట్ క్లోన్ చేసుకుంటాడని చెప్పాను కదా! దానికి ఏంటి కమాండ్? గిట్ క్లోన్ తర్వాత యూఆర్ఎల్ ఎలా ఉంటుంది? సో, మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇది. జస్ట్ రాస్తున్నాను. https github.com యూఆర్ఎల్ అక్కడ ఉంటుంది. కాపీ చేసుకోవచ్చు. తర్వాత మీ గిట్‌హబ్ యూజర్ ఐడి ప్రసాద్-srtech అనేది నా యూజర్ ఐడి. తర్వాత మన రిపాజిటరీ నేమ్ ఏంటి? flipkarty.y3.git. సో, ఇది గుర్తుపెట్టుకోవడానికి ఏం ట్రై చేయొద్దు. ఆటోమేటిక్‌గా అదే వచ్చేస్తుంది బై ప్రాక్టీస్. ఒకవేళ గుర్తుపెట్టుకోవాలంటే రివర్స్ ఆర్డర్‌లో చదవండి. అదే తెలిసిపోద్ది. flipkarty.y3.git ఇది మన రిపాజిటరీ నేమ్. రిపాజిటరీ ఎక్కడుంది? మన యూజర్ ఐడి ప్రసాద్-srtechలో ఉంది. యూజర్ ఐడి మిలియన్స్ ఆఫ్ యూజర్ ఐడీస్ ఉంటాయి కదా! దీంట్లో గిట్‌హబ్‌లో. అందులో దేంట్లో ఉందంటే ప్రసాద్-srtechలో ఉంది. సో, ఈ ప్రసాద్-srtech యూజర్ ఐడి ఎక్కడుంది? github.comలో ఉంది. సో, ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఫైన్. గిట్ క్లోన్ ఇది ఇవ్వగానే వచ్చేసింది. వచ్చిన తర్వాత కమాండ్ ఏంటంటే గిట్ బ్రాంచ్ అనేది కమాండ్. గిట్ బ్రాంచ్‌ని ఏ బ్రాంచ్ కావాలి? dev 1, 2, 3 ఇంతవరకు చేస్తాను ప్రాక్టికల్‌గా. తర్వాత చూద్దాం. యాహ్! సో, నేను ఆల్రెడీ గిట్ సర్వర్ ఉంది నా దగ్గర. నేను కనెక్ట్ అవుతాను దీంట్లోకి. గిట్ ఇన్‌స్టాల్ చేస్తుంది. సో, గైస్ ఈ EC2 ఎలా చేయాలి? ఇదంతా తెలియాలంటే మన ఛానెల్‌లో AWS కోర్స్ ఉంది కదా! తెలుగులో దాన్ని వినాలి. డే 4లో ఇది EC2 టెస్ట్ నేను చెప్పున్నాను. సో, దానిలోకి వెళ్తే మీరు గాని ఆ వీడియో గాని ప్రాక్టీస్ చేస్తే క్లియర్‌గా నేర్చుకోవచ్చు ఈసీ. యాహ్! ఫైన్. సో, లెట్ మీ స్విచ్ టు రూట్ యూజర్ స్విచ్ అవుతాను. సో, ఇవన్నీ చెప్పున్నాను నేను లినక్స్‌లో ఇదంతా లినక్స్ గాని చూసారంటే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నేను ఒక జస్ట్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేస్తాను. సోర్స్ అనే ఫోల్డర్ ఆల్రెడీ ఉంది నాకు సోర్స్ అనేది. ఓకే. సోర్స్ అనే ఫోల్డర్ లేకపోతే క్రియేట్ చేసుకోవచ్చు. సో, నేను దీన్ని ఒకసారి డిలీట్ చేసి మళ్ళీ మీ ముందు క్రియేట్ చేస్తాను. యాహ్! ఇప్పుడు సోర్స్ అనే ఫోల్డర్ లేదు. నేను క్రియేట్ సోర్స్ కావచ్చు ఏదైనా నేను
ఫస్ట్ నుంచి మనం సోర్స్ యూస్ చేస్తున్నాం కదా, కాబట్టి సిడి స్పేస్ సోర్స్లోకి వెళ్ళాను. ఇక్కడికి నేను క్లోన్ చేసుకుంటాను. గిట్ క్లోన్ నాకు యూఆర్ఎల్ మీకు గుర్తు లేకపోతే నో ప్రాబ్లం. ఇక్కడికి వెళ్ళి ఇది గిటబ్ కదా, గిటబ్ అంటే ఏంటి ఇక్కడ ఈ డయాగ్రామ్లో? గిటబ్ అంటే డయాగ్రామ్లో ఏంటి? సో ఇది గిటబ్. ఈ గిటబ్లోకి వెళ్ళి ఈ రిపాజిటరీ యూఆర్ఎల్ని మనం కాపీ చేసుకొని క్లోన్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ రిపాజిటరీస్ ఉన్నాయి కదా, ఈ రిపాజిటరీస్లోకి వెళ్తాను నేను. ఇందులో మనది గిటబ్ ఫ్లిప్కార్ట్ వైటీ ఇది కదా. సో దీన్ని క్లిక్ చేసుకుంటే ఇప్పుడైతే ఒకే బ్రాంచ్ ఉంది చూడండి. ఇక్కడ కావాలంటే మెయిన్ బ్రాంచ్ 1 బ్రాంచ్ ఉంది. సో బై డిఫాల్ట్ అదే ఉంటుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే చూడండి, మెయిన్ డిఫాల్ట్ అని ఉంది కదా, జాగ్రత్తగా చూడండి. అంటే డిఫాల్ట్ బ్రాంచ్ నేను చెప్పాను కదా, డిఫాల్ట్గా ఒక బ్రాంచ్ ఉంటుంది, మెయిన్ డిఫాల్ట్. ఈ డిఫాల్ట్ బ్రాంచ్ కావాలంటే తర్వాత చేంజ్ చేసుకుంది. బస్ ప్రజెంట్ అయితే మెయిన్ అనేది డిఫాల్ట్ బ్రాంచ్, డిఫాల్ట్గా ఒక బ్రాంచ్. తర్వాత ఇక్కడ యూఆర్ఎల్ ఎలా కాపీ చేసుకున్నాం అంటే కోడ్ మీద క్లిక్ చేసి కాపీ సింబల్ని ఒకసారి సెలెక్ట్ చేసుకుంటే కాపీ అయిపోద్ది. తర్వాత ఆ యూఆర్ఎల్ ఇక్కడ ఇస్తాం, ఎంటర్. క్లియర్ ద స్క్రీన్. ఇప్పుడు ఎల్ఎస్ ఇవ్వండి, మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఫ్లిప్కార్ట్ ఉంటుంది కదా, ఫ్లిప్కార్ట్ వైటీ ఇది క్లోన్ అయింది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎలా క్లోన్ అయిందో. సో ఆల్రెడీ చేశారు ఇది, ఫైన్. ఇప్పుడు దీంట్లోకి వెళ్తాం. ఒకసారి క్లోన్ చేసిన తర్వాత ఇది నార్మల్ లెనెక్స్ కమాండ్స్ అన్ని, అంటే నార్మల్ లెనెక్స్ డైరెక్టరీ ఫోల్డర్ లాగానే మనం ఎల్ఎస్. ఇక్కడ ఎల్ఎస్ ఇచ్చినప్పుడు మీకు అక్కడ ఏముంటుంది, లాగిన్ 1.java అదే ఉంది కదా. సో దాంట్లో పోయినసారి మనం ఈ లాగిన్ 1.java అని డెవలపర్ ఎలా రాశాడో, దాన్ని ఎలా సోర్స్ నుంచి స్టేజ్కి మూవ్ చేశాడు, స్టేజ్ నుంచి .gitకి ఏరియాకి ఎలా మూవ్ చేశాడు, .git ఏరియా నుంచి ఇక్కడికి ఎలా మూవ్ చేశాడో చూస్తాం. ఇప్పుడు నేను డెవాప్స్ ఇంజనీర్ కదా, నేను క్లోన్ చేశాను. ఇప్పుడు బ్రాంచ్ క్రియేట్ చేస్తాను. బ్రాంచ్ ఎలా క్రియేట్ చేస్తాను? బ్రాంచ్ క్రియేట్ చేసే ముందు దీంట్లో ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. సో నేను రిపాజిటరీ లోపల ఉన్నాను, ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయో చూద్దాం. గిట్ బ్రాంచ్ ఫేస్. ఇప్పుడు ఏ బ్రాంచ్లో ఉన్నానో చూడాలంటే గిట్ బ్రాంచ్ అని కొడితే చూడండి, మెయిన్లో ఉన్నాను కదా, మెయిన్ అనేది ఉంది, గ్రీన్ కలర్లో ఉంది, పక్కన స్టార్ సింబల్ ఉంది. స్టార్ సింబల్ దేని ముందు ఉంటే నేను దాంట్లో ఉన్నట్టు, నేను మెయిన్ బ్రాంచ్లో. అసలు మొత్తం ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి దీంట్లో ఇందాక చూసాం మనం, ఒకటే ఉంది. బట్ కమాండ్ ఏంటంటే గిట్ బ్రాంచ్ స్పేస్ -a అంటే ఆల్, ఒకటే ఉంది. సో మనం చూసాం ఇంతవరకు ఏ బ్రాంచ్ క్రియేట్ చేయలేదు కాబట్టి ఒక బ్రాంచ్ ఉంది, అదే డిఫాల్ట్ బ్రాంచ్. ఇప్పుడు నేను బ్రాంచ్ని క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసే ముందు ఇందులో ఏమేమి కోడ్ ఉంది, లాగిన్ 1.java ఒకటే ఉంది కదా, ఫైన్. ఇప్పుడు నేను బ్రాంచ్ని ఎలా క్రియేట్ చేయాలంటే గిట్ బ్రాంచ్ స్పేస్ బ్రాంచ్ నేమ్ dev 123 నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, బ్రాంచ్ నేమ్, ఎంటర్. ఎస్. ఇప్పుడు ఒకసారి నేను గిట్ బ్రాంచ్ ఇస్తాను. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. గిట్ బ్రాంచ్ క్రియేట్ అయింది చూడండి, dev 123. బట్ నేనైతే మెయిన్ బ్రాంచ్లో ఉన్నాను. ఎందుకు? స్టార్ ఈ మెయిన్ బ్రాంచ్ ముందు ఉంది, డెవ్ బ్రాంచ్లో లేను, జస్ట్ క్రియేట్ చేశాను. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఇక్కడికి క్లోన్ చేశాను, ఈ బ్రాంచ్ క్రియేట్ చేశాను, బట్ స్టిల్ మెయిన్ బ్రాంచ్లో ఉన్నాను. ఈ కోడ్ ఇక్కడికి వస్తుందని చెప్పాను కదా, మెయిన్ బ్రాంచ్లో ఏదైతే కోడ్ ఉందో అది న్యూ బ్రాంచ్లోకి వస్తుందని చెప్పాను కదా, వచ్చిందో లేదో చూద్దాం. చూడాలంటే ఏం చేయాలి, మనం ఈ బ్రాంచ్కి వెళ్ళాలి కదా, డెవ్ బ్రాంచ్కి వెళ్ళాలి. సో డెవ్ బ్రాంచ్కి ఎలా వెళ్తాం? బ్రాంచ్ క్రియేట్ అయింది, కమాండ్ వచ్చి గిట్ చెక్అవుట్. ఏ బ్రాంచ్లోకి స్విచ్ అవ్వాలంటే అదే గిట్ స్విచ్ అని కూడా ఇవ్వచ్చు కమాండ్. నేను ఆ కమాండ్స్ అని ఇస్తాను తర్వాత, ప్రజెంట్ అయితే అన్నీ వద్దు, ఒకటి నేర్చుకుందాం. గిట్ చెక్అవుట్ డెవ్ 1.2.3 ఎంటర్. ఇక్కడ చూడండి, స్విచ్ టు బ్రాంచ్ డెవ్ 123 స్విచ్ అయ్యాము అని చెప్తుంది. బట్ ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకోవాలంటే గిట్ బ్రాంచ్ అని ఇస్తే చాలు కదా, పైన ఇచ్చాం కదా అట్లాగే. చూడండి, ఇప్పుడు డెవ్ 123 గ్రీన్ కలర్లో ఉంది, దాని ముందు స్టార్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడేమో మెయిన్ అట్లా ఉండింది, ఎందుకంటే మనం మెయిన్ బ్రాంచ్లో ఉన్నప్పుడు. ఇప్పుడు డెవ్ బ్రాంచ్లోకి స్విచ్ అయ్యాం కాబట్టి డెవ్ బ్రాంచ్లో ఇలా చూపిస్తుంది, ఫైన్. ఇప్పుడు ఇందులో ఏముంది, ఎల్ఎస్ ఇస్తే తెలిసిపోద్ది కదా. ఎస్, లాగిన్ 1.java ఉంది, అంతే. మెయిన్ బ్రాంచ్లో ఏదైతే ఉందో అదే ఉంది ఇక్కడ కూడా, ఆబ్వియస్గా అదే ఉంది, ఫైన్. ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్ నేను బ్రాంచ్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన బ్రాంచ్ని తిరిగి నేను ఇక్కడికి పుష్ చేయాలి. డెవ్ 123 బ్రాంచ్ని రిమోట్ రిపాజిటరీకి పుష్ చేయాలి నేను, అప్పుడే డెవలపర్ దాన్ని క్లోన్ చేసుకొని దాంట్లో వర్క్ చేయగలుగుతాడు. నా లోకల్ గిట్లో ఉంటే, నా లోకల్ సర్వర్లో ఉంటే తను చేయలేడు కదా, క్లోన్ చేయలేడు కదా. కాబట్టి ఇప్పుడు నేను దీన్ని ఇక్కడికి పుష్ చేస్తాను. ఎలా పుష్ చేస్తామంటే సింపుల్, ఏ బ్రాంచ్ని అయితే పుష్ చేయాలో ఆ బ్రాంచ్లో ఉండాలి. ఇప్పుడు నేను డెవ్ 123 బ్రాంచ్ని పుష్ చేయాలి కదా. సో
గిట్ చెక్అవుట్ ఇచ్చి డవ్ 123కి వచ్చాను కాబట్టి డవ్ 123లో ఉన్నాను. ఆ బ్రాంచ్‌లో నుంచి గిట్ పుష్ అనే కమాండ్ ఇవ్వాలి. ఆ బ్రాంచ్‌లో నుంచి గిట్ పుష్. ఓన్లీ గిట్ పుష్ ఇస్తే అవ్వదది. గిట్ పుష్ ఆరిజిన్ అని ఇవ్వాలి. తర్వాత ఆరిజిన్ అంటే రిమోట్ అని కమాండ్. తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే అప్‌స్ట్రీమ్ అని సెట్ చేయాలి. అది నేను చూపిస్తానిప్పుడు. అసలు మీకు ఇదంతా గుర్తులేకపోతే ఆరిజిన్, అప్‌స్ట్రీమ్, సెట్ అప్‌స్ట్రీమ్ అని ఇవ్వాలి. అదంతా ఎందుకు అప్‌స్ట్రీమ్ అంటే అప్‌స్ట్రీమ్ లాగా సెట్ చేయటం అంటే అప్‌స్ట్రీమ్ అంటే బ్రాంచ్ పైనుండే బ్రాంచ్ అప్‌స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ అంటే దాని కింద ఉండేటువంటి డౌన్ స్ట్రీమ్ అంటాం. సో దీన్ని ఇప్పుడే సెట్ చేసి అక్కడికి పుష్ చేయొచ్చు. అలా ఇచ్చి. సో లేకపోతే డైరెక్ట్‌గా ఆరిజిన్ ఇస్తే కూడా అది వెళ్ళిపోద్ది. అప్‌స్ట్రీమ్ సెట్ అవ్వకుండా. అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే అసలు ఇదంతా గుర్తులేదు కాబట్టి కమాండ్ గుర్తులేకపోతే ఫస్ట్ గిట్ పుష్ అని ఇస్తే అదే చూపిస్తది. సో దానికంటే ముందు సో ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. మనం కరెక్ట్ బ్రాంచ్‌లో ఉన్నామా లేదా? గిట్ బ్రాంచ్. ఇప్పుడే చేసుకున్నాము. మళ్ళీ కూడా చేసుకోవాలి. ఓకే. మళ్ళీ కూడా చేసుకున్నాం. క్రాస్ చెక్ చేసుకున్నాం సెకండ్ టైమ్. డెవ్ బ్రాంచ్‌లోనే ఉన్నాను. సో దీన్నే కదా పుష్ చేయాలి మనం. గిట్ పుష్. ఎంటర్. యాహ్! ఆబ్వియస్‌గా ఇవి అడుగుతది కదా! అథెంటికేషన్ అడుగుతది. సో ఇంకా దానికంటే ముందు అసలు ఈ కమాండ్ చూడండి. మనం గిట్ పుష్ అని ఇస్తే ఆరిజిన్ డెవ్ 1, 2, 3 అని అది ఇది ఫుల్ కమాండ్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ కమాండ్ అంతా ఫస్ట్‌లోనే గుర్తుపెట్టుకోవడం కష్టం అనుకుంటే గిట్ పుష్ అనేది ఇస్తే గిట్ పుష్ మీకు తెలుసు ఆల్రెడీ ప్రీవియస్ సెషన్‌లో యూజ్ చేశారు. రిమోట్ రిపోజిటరీకి పుష్ చేయటానికి. గిట్ పుష్ ఇస్తే అదే ఇస్తది ఈ కమాండ్ ఫుల్ కమాండ్. సో దీన్ని ఇప్పుడు కాపీ చేసి పేస్ట్ చేయాలి. చాలు. యెస్. యూజర్ నేమ్ అడుగుతుంది. ఎందుకంటే మన లోకల్ గిట్ నుంచి ఏది పుష్ చేసినా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతది. చూసాం మనం దాన్ని. యాహ్! మన గిట్‌హబ్ యూజర్ నేమ్ ఏంటున్నది? ప్రసాద్ రెహమాన్. ఫైన్. ఎంటర్. సో పాస్వర్డ్. పాస్వర్డ్ ఏంటి? గిట్‌హబ్ టోకెన్ కదా ఇవ్వాలి. గిట్‌హబ్ టోకెన్‌ని ఒకసారి జనరేట్ చేసుకొని ఒక చోట పెట్టుకోమని చెప్పాను కదా! సో దాన్ని నేనిప్పుడు కాపీ చేసి సో దీన్ని కాపీ చేసి టోకెన్‌ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. తర్వాత పుష్ అవుతుంది. ఎంటర్. యెస్. కాపీ చేసినప్పుడు పేస్ట్ చేసినప్పుడు అదేం కనిపించదు. బట్ సో ఇట్స్ నాట్ విజిబుల్. కనిపించదు గానీ అది పేస్ట్ అవుతుంటుంది. ఇక్కడ చూడండి బ్రాంచ్ సెటప్ సో ఈ బ్రాంచ్ పుష్ అయింది. సో ఒకసారి ఇక్కడికెళ్ళి చూద్దాం. సో దానికంటే ముందు చూద్దాం. ఫైన్. సో ఇక్కడ మనం ఈ డయాగ్రామ్‌లో చూస్తే ఏం చేసామని గిట్ పుష్ ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి అయిపోయింది అది. ఇక్కడికి ఎళ్ళుంది. ఎళ్ళుందా లేదో చూద్దాం ఒకసారి. ఇందాక ఒకటే ఉండింది కదా! మీరు చూసినప్పుడు మెయిన్ బ్రాంచ్ ఒకటి ఇంకొకటి రిఫ్రెష్ చేస్తే తెలుస్తుంది. రిఫ్రెష్ చేస్తే యెస్. చూడండి. ఇప్పుడు 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఇందాక 1 బ్రాంచే ఉండింది కదా! నేను చూపించినప్పుడు. ఇప్పుడు 2 బ్రాంచెస్ ఉన్నాయి. దీన్ని ఒకసారి క్లిక్ చేస్తే ఏమేమి ఉన్నాయో చూడండి. మెయిన్ బ్రాంచ్ డెవ్ 1, 2, 3. మెయిన్ బ్రాంచ్ డిఫాల్ట్ ఇందాక ఉండింది. ఇప్పుడు కొత్తగా ఇది వచ్చిందనమాట. డెవ్ 1, 2, 3. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే యాస్ ఎ డెవాప్స్ ఇంజినీర్ నా డ్యూటీ కంప్లీట్ అయింది. నా జాబ్ డన్. సో నేను ఇక్కడికి పుష్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తాను? ఈ డెవలపర్‌కి నేను మెయిల్ పెడతాను. హాయ్ డెవలప్‌మెంట్ టీమ్ యాస్ పర్ యువర్ రిక్వెస్ట్ ఐ హావ్ క్రియేటెడ్ ఎ బ్రాంచ్ డెవ్ 1, 2, 3. యూ కెన్ జస్ట్ యూజ్ దట్ బ్రాంచ్ టు మోడిఫై యువర్ కోడ్. సో మీరు కోడ్ మోడిఫికేషన్స్‌కి ఆ బ్రాంచ్ యూజ్ చేసుకోవచ్చు అని నేను చెప్పి మెయిల్ పెడతాను. యాస్ పర్ యువర్ రిక్వెస్ట్ నేను క్రియేట్ చేశాను అని. ఇప్పుడు నేను డెవలపర్ ఏం చేస్తాడు? ఈ రిపాజిటరీని క్లోన్ చేసుకుంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రిపాజిటరీని క్లోన్ చేసుకుంటాడు. సో నేను ఇక్కడ డెవలపర్ ఇప్పుడు ఈ యూఆర్ఎల్‌ని చేసుకున్నాను. ఆల్రెడీ ఉంది. బట్ కన్‌ఫ్యూజన్ లేకుండా నేను మళ్ళీ చేస్తున్నాను. డెవలపర్ రోల్ ప్లే చేస్తున్నాను. సో ఇందాక నేను డెవాప్స్ ఉంది కదా! దీన్ని క్లోజ్ చేశాను. మొత్తం డిలీట్ చేశాను. ఫస్ట్ నుంచి నేను ఇప్పుడు చేస్తాను. నేను డెవలపర్ ఇక్కడున్నాను. ఇప్పుడు దీన్ని క్లోన్ చేసుకుంటాను. క్లోన్ చేసుకొని ఈ డెవ్ బ్రాంచ్ మీద నా కోడ్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి. ఫైన్. గిట్ క్లోన్. సో గిట్ రిపాజిటరీ యూఆర్ఎల్ నేను ఇప్పుడే కాపీ చేసుకున్నాను కదా! దాన్ని పేస్ట్ చేసి ఎంటర్. యాహ్! ఎంటర్. రిపాజిటరీ క్లోన్ అయింది. దీన్ని ఓపెన్ చేద్దాం. దీంట్లోకి వెళ్దాం. ఎల్ఎస్ ఫైన్. సో నేను ఇప్పుడు ఏ బ్రాంచ్‌లో ఉన్నాను? గిట్ బ్రాంచ్ అనేస్తే తెలిసిపోద్ది కదా! యెస్. మెయిన్ బ్రాంచ్‌లో ఉన్నాను. ఇప్పుడు రిమోట్ రిపాజిటరీలో ఏమేం బ్రాంచెస్ ఉన్నాయో చూడాలంటే గిట్ బ్రాంచ్ బేస్ ఈ కమాండ్స్ అన్ని -r. ఆర్ అంటే రిమోట్. ఈ కమాండ్స్ అన్ని మీరు నోట్ చేసి పెట్టుకోండి. నేను కూడా ఇస్తాను. ట్రై చేస్తాను. యాహ్! చూడండి ఇక్కడ డెవ్ 1, 2, 3 మెయిన్ 2 ఉన్నాయి. ఓకే. ఫైన్. ఈ మెయిన్ డెవ్ 1, 2, 3 2 బ్రాంచెస్ ఉన్నాయి కదా! అదే చూపిస్తుంది ఇక్కడ. జస్ట్ ఏం లేదు. యాహ్! ఇప్పుడైతే ప్రెజెంట్ నేను మెయిన్ బ్రాంచ్‌లో ఉన్నాను. నేను డెవలపరు బై డిఫాల్ట్ మెయిన్ బ్రాంచ్‌లోనే ఉంటారు ఎవరైనా. క్లోన్ చేసిన వెంటనే మెయిన్ బ్రాంచ్‌లోనే ఉంటారు. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి.
డైరెక్ట్గా వెళ్ళి కోడ్ మాడిఫికేషన్స్ చేశాను అనుకోండి, ఇక్కడ మాడిఫికేషన్స్ ఎక్కడ జరుగుతాయి, మెయిన్ బ్రాంచ్ లో జరుగుతాయి. సో ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో ఇదంతా చేపించి అప్రూవల్స్ తెచ్చుకొని డెవాప్స్ ఇంజిన్ చేత బ్రాంచ్ క్రియేట్ చేపించి డెవ్ బ్రాంచ్ తర్వాత నేను వెళ్ళి మెయిన్ బ్రాంచ్ లో వర్క్ చేస్తే డజంట్ మేక్ ఎనీ సెన్స్. కాబట్టి న్యూ బ్రాంచ్ లోకి వెళ్ళి అక్కడ కోడ్ మాడిఫికేషన్ చేయాలి. హౌ టు స్విచ్ టు న్యూ బ్రాంచ్ తెలుసు మీకు, వేరే బ్రాంచ్ లోకి ఎలా స్విచ్ అవ్వాలో. గిట్ చెక్అవుట్ dev 1 2 3 ఎంటర్. ఎస్, స్విచ్ అయ్యాను నేను. స్విచ్ టు కావాలంటే ఒకసారి చెక్ చేసుకుందాం. గిట్ బ్రాంచ్ అని తెలిసిపోద్ది కదా. గిట్ బ్రాంచ్ నేను ఎక్కడ ఉన్నాను, డెవ్ బ్రాంచ్ లో ఉన్నాను. ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉంది డెవ్ బ్రాంచ్, స్టార్ సింబల్ అక్కడ ఉంది. సో ఎల్ఎస్ ఇస్తాను. సో నేను ఏం కోడ్ చేంజ్ చేస్తే login1.java. login1.java ఎలా ఓపెన్ చేయటం, login1.java సేమ్ మనం ప్రీవియస్ సెషన్స్ లో ఎలా కోడ్ మాడిఫికేషన్ చేసామో అలాగే ఇంకా ఈ బ్రాంచ్ లోకి వచ్చిన తర్వాత. సో ఇక్కడ జస్ట్ గో టు ఇన్సర్ట్ మోడ్. నేను ఏదో కొంచెం సంథింగ్ కోడ్ మాడిఫికేషన్స్ అంటే ఎలా ఉంటుందంటే, ఏదో ఇంకొక లైన్ యాడ్ చేయాలనుకుందాం, లేకుంటే ఇక్కడ కూడా కొంచెం టెక్స్ట్ యాడ్ చేయాలి, కొంచెం లైన్ యాడ్ చేయాలి. సో ఇట్లా చేసేసాను. ఇప్పుడు మళ్ళీ ఎస్కేప్ WQ సేవ్ అండ్ ఎగ్జిట్ కొట్టేశాను. ఫైల్ ఆ పని అయిపోయింది. ఇప్పుడు ఇది ఎక్కడ సోర్స్ ఏరియా అదొక్కసారి గుర్తు తెచ్చుకోండి. సోర్స్ ఏరియా తర్వాత ఏమంటారు చేజ్ ఏరియా తర్వాత డాట్ గిట్ ఏరియా ఉంటుంది కదా, వాటన్నిటికీ మనం మూవ్ చేయాలి కదా 1 by 1. అందుకే ప్రీవియస్ సెషన్స్ ప్రాక్టీస్ చేస్తే ఇది ఈజీ అవుతుంది. కావాలంటే గిఫ్ట్ స్టేటస్ చూడొచ్చు ఒకసారి. గిఫ్ట్ స్టేటస్ చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ స్టేటస్ ఇచ్చినప్పుడు కూడా చూడండి, ఆన్ మెయిన్ బ్రాంచ్ dev 1 2 3 dev 1 2 3 లో ఉన్నావు. సో దానిలో ఇక్కడ ఇది రెడ్ కలర్ ఇదంతా చూపిస్తుంది. ఫైన్. ఇప్పుడు గిఫ్ట్ యాడ్ డాట్ ఇస్తాను. డాట్ ఇస్తే ఏంటంటే ఫైల్ నేమ్ ఇవ్వకుండా ఎన్ని పెండింగ్ లో ఉంటే దీంట్లో అన్ని మూవ్ చేజ్ ఏరియా ఎంత. తర్వాత కావాలంటే గిఫ్ట్ స్టేటస్ చూసుకోండి ఒకసారి. ఇట్స్ గ్రీన్ కలర్. ఇప్పుడు కమిట్ గిట్ కమిట్ -m. ఇప్పుడు ఏం చేసాం మనం, జస్ట్ ఒక మీనింగ్ఫుల్ మెసేజ్ ఇద్దాం. మాడిఫైడ్ కోడ్ టు ఫిక్స్ బగ్ 003 సంథింగ్. ఓకే, ఎంటర్. ఎస్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఈ మోడిఫికేషన్స్ అన్ని చేసేసాను. ఈ బ్రాంచ్ ఇక్కడికి వచ్చేసింది, నేను చేసినప్పుడు ఇక్కడికి వచ్చేసింది లోకల్లోకి. సో తర్వాత ఈ login1.java అనే ఫైల్ లోకి వెళ్ళి నాకు కావాల్సిన చేంజెస్ అన్ని చేసేసాను. ఇప్పుడు ఏముంది, login1.java ఇప్పుడే చేంజెస్ అన్ని చేసేసాను. నేను డెవలపర్ అనుకున్నాను కదా, ఇది dev 1 2 3 బ్రాంచ్. ఇప్పుడు ఈ కోడ్ మాడిఫికేషన్స్ నేను ఏదైతే చేశానో ఈ మాడిఫికేషన్స్ ఈ కోడ్ ఈ చేంజెస్ వచ్చి ఎందులోకి వెళ్ళాలి, ఇక్కడ నుంచి పుష్ చేస్తే ఇది లోకల్, ఇది రిమోట్ రిపోజిటరీ. ఈ చేంజెస్ dev 1 2 3 లోకి వెళ్ళాలి, మెయిన్ లోకి వెళ్ళకూడదు. మెయిన్ లోకి వెళ్తే మళ్ళీ టోటల్ వేస్ట్. ఎందుకంటే మెయిన్ లో మనం చేంజెస్ చేయకూడదు, టెస్ట్ చేయక ముందు యాడ్ చేయకూడదు అనే కదా మనం ఈ బ్రాంచ్ క్రియేట్ చేసి ఇదంతా చేస్తాం. కాబట్టి దీంట్లోకి ఎలా ఇక్కడ నుంచి పుష్ చేస్తే ఏ మెయిన్ లోకి వెళ్ళొద్దా, dev 1 2 3 లోకి వెళ్ళొద్దా, ఇంకొక dev 1 2 4 ఉందనుకోండి దాంట్లోకి వెళ్ళొద్దా, దేంట్లోకి వెళ్ళదు, ఒక 10 బ్రాంచెస్. మీరు ఇక్కడ ఏ బ్రాంచ్ నుంచి పుష్ చేస్తే ఆ బ్రాంచ్ లోకి వెళ్ళదు. కాబట్టి ఇక్కడ యూ షుడ్ మేక్ షూర్ 100% మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. మీరు వెదర్ యూఆర్ ఇన్ రైట్ బ్రాంచ్ అలా. సో రైట్ బ్రాంచ్ లో ఉన్న రైట్ బ్రాంచ్ అంటే ఏంటి, dev 1 2 3 రైట్. dev 1 2 3 లో నుంచి కానీ పుష్ కమాండ్ ఇస్తే dev 1 2 3 లోకి అయిపోతుంది రిమోట్ రిపోజిటరీలో. సో అదే అనమాట. సో ఆబ్వియస్గా నేను అందులోనే ఉంటాను. మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకోవాలి. గిట్ బ్రాంచ్ చూడండి, dev 1 2 3 లో ఉన్నాను కదా. ఎస్. ఇప్పుడు గిట్ పుష్ అని ఇస్తాను. అంటే పాస్వర్డ్ అంటే ఏంటి, పాస్వర్డ్ అంటే మన టోకన్ కాపీ చేసుకొని ఇది 1 టైం టాస్క్ అని చెప్పాను కదా, ఒకసారి చేసి పెట్టుకుంటాం. అంటే ఎస్ పుష్ అయింది. ఇప్పుడు దీన్ని చూద్దాం. ఇప్పుడు నేను మళ్ళీ రిఫ్రెష్ ఇస్తా. రిఫ్రెష్ ఇచ్చి మెయిన్ బ్రాంచ్లో ఉన్నాను నేను. ఇప్పుడు డెవ్ బ్రాంచ్లో కదా మనం పుష్ చేసింది, డెవ్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటే డెవ్ బ్రాంచ్లోకి వెళ్తాం. చూడండి, మాడిఫైడ్ కోడ్ టు ఫిక్స్ బగ్ 003. సో ఇట్లా ఇప్పుడు నేను సక్సెస్ఫుల్గా దీంట్లోకి చేసేసాను. యాజ్ ఎ డెవలపర్ నేను సక్సెస్ఫుల్గా ఇందులో నుంచి కోడ్ని ఇందులోకి పుష్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి,
నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. టెస్ట్ ఇంజినీర్ ఉంటాడు ఇక్కడ. టెస్ట్ ఇంజినీర్ దీన్ని క్లోన్ చేసుకుంటాడు. లేదంటే డెవాప్స్ ఇంజినీర్ ఉంటాడు. డెవాప్స్ ఇంజినీర్ అయినా దీన్ని క్లోన్ చేసుకుంటాడు. తర్వాత బిల్డ్ చేస్తాడు. ఆ బిల్డ్ గాని మళ్ళీ ఎర్రర్ రాకపోతే టెస్టింగ్ టీమ్‌కి దీన్ని పుష్ చేస్తాడు. టెస్టింగ్ టీమ్ వాళ్ళు టెస్ట్ చేసి మళ్ళీ బగ్స్ ఏం లేవని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే, ఈ బ్రాంచ్‌ని తీసుకెళ్ళి ఇందులో మెర్జ్ చేస్తారు. అంటే కోడ్ కన్ఫర్మ్‌గా బగ్ ఫ్రీ అని తెలిసిన తర్వాతే, స్టేబుల్ అని తెలిసిన తర్వాతనే దాన్ని మెయిన్ బ్రాంచ్‌లోకి పుష్ చేయాలి. పుష్ చేసిన తర్వాత మెయిన్ బ్రాంచ్‌లో నుంచి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లోకి డిప్లాయ్ చేస్తాడు. డెలివర్ చేస్తాడు. లేదంటే రిలీజ్ చేస్తాడు. సంథింగ్ ఇది. సో, ఇది టోటల్ ప్రాసెస్ దేనికోసం క్రియేట్ చేస్తాం, ఎలా క్రియేట్ చేస్తాం, ఒక బ్రాంచ్ నుంచి ఒక బ్రాంచ్‌కి ఎలా స్విచ్ అవుతాం. సో, ఈ సెషన్ అర్థం కాకపోతే ఇంకొకసారి వినండి. అప్పటికి అర్థం కాకపోతే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. ఫైన్. సో, ఇంకా నెక్స్ట్ సెషన్‌లో దీన్ని మెర్జ్ ఎలా చేస్తాం? ఇప్పుడు నేను చెప్పాను కదా! మెర్జ్ చేస్తామని. ఆ మెర్జ్ ఎలా చేస్తామనేది నేను ఒరిజినల్ కోడ్‌ని యూజ్ చేసి నేను చెప్తాను. థాంక్ యూ గైస్. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ టుడేస్ టాపిక్. సో, మీకు అర్థమైందనుకుంటాను. ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. అలాగే గైస్ మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే నేను ఏడబ్ల్యూఎస్ కోర్స్ తెలుగులో ఇస్తున్నాను. అలాగే గిట్ అండ్ మావెన్ సెషన్స్ కూడా ఇస్తున్నాను. ఇంకా లినక్స్ అలాగే డెవాప్స్ కంటెంట్ ఇవన్నీ తెలుగులో ఫ్రీగా ఇస్తున్నాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు అలర్ట్ మెసేజ్ వస్తుంటుంది. లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఎన్ని ఎక్కువ లైక్స్ చేస్తే ఇది అంతమందికి రీచ్ అవుతుంది. అంతమందికి హెల్ప్ అవుతుంది. ఫ్రీగా నేర్చుకోవాలనుకునే వాళ్ళు. సో, కాబట్టి అసలు మర్చిపోవద్దు. ఇంకా న్యూ డెవాప్స్ బ్యాచెస్ కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్స్ కాల్ చేయండి. సో, నేనే మాట్లాడతాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను. ఈవెన్ కెరియర్ గైడెన్స్ కావాలన్నా నేను ఫ్రీగా ఇస్తాను. ఫైన్. సో, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్. అలాగే సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవ్వటం మర్చిపోవద్దు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వీటిల్లో